హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలైట్ కుకింగ్ అండ్ ఆర్ట్స్. ఇవాళ నేను మీకోసం రాగి దోశ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి సైడ్ డిష్ టమాటో చట్నీ కూడా చూపిస్తాను. ఇవాళ మనము ఒక కప్ రాగులు తీసుకోవాలి, ఇంకో హాఫ్ కప్ మినప్పప్పు అండ్ హాఫ్ కప్ బియ్యం అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని ఒక 3 to 4 hours నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వాటిని మిక్సీకి వేసుకోవాలి. ఇలా లైట్ ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ టెక్స్చర్ రావాలి మనకి. మనం మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగా గ్రైండ్ అవుతుంది. అది ఒక నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. మార్నింగ్ లేచాక అది పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను టమాటో చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక 2 tablespoons ధనియాలు వేస్తున్నాను. అలాగే ఇంకో 2 tablespoons జీలకర్ర కూడా వేస్తున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనం. ఇంకొంచెం ఫ్రై కావాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని ఒక సపరేట్ ప్లేట్లో పెట్టుకోవాలి, పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు పీనట్స్ ఒక కప్ వేస్తున్నాను. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది. వీటిని కూడా పక్కకు పెట్టేసుకుందాము. అండ్ ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రై చేసుకున్నాక నేను ఒక 8 to 9 టమాటోస్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఏవైతే టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నానో అవన్నీ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఉడకనివ్వాలి వీటిని. ఇది ఒక 5 to 6 minutes పడుతుందని బాగా కుక్ అవ్వడానికి టమాటో. చూడండి ఫ్రెండ్స్, ఇంకొంచెం కుక్ అవ్వాలి. అంతే ఫ్రెండ్స్, ఇందాక మనము ఏవైతే ఫ్రై చేసుకున్నామో ధనియాలు, జీలకర్ర అండ్ పల్లీలు అండ్ గ్రీన్ చిల్లీస్ వీటన్నిటిని మిక్సీకి వేసుకోవాలి. అలాగే మనం ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఉప్పు కూడా తగినంత ఉప్పు వేసుకోవాలి. వెల్లుల్లి రవ్వలు వేసుకోవాలి. ఒక 5 to 6 వేసుకోండి. ఇప్పుడు మిక్సీకి వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ టెక్స్చర్ రావాలి. ఇప్పుడు ఇందులో ఇంతాక ఫ్రై చేసుకున్న కుక్ చేసుకున్న టమాటోని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. లైట్గా గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తగా చేసుకోకూడదు.
చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలి టమాటో. ఇదంతా గ్రైండ్ చేసుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానికి పోపు పెట్టుకోవాలి. ఒక చిన్న కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 లేక 3 రెడ్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను. అంతే, కరివేపాకు వేసుకొని ఆ తాలింపుని ఇందులోకి వేసుకొని కలుపుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా టమాటో చట్నీ చాలా బాగుంటుంది. దోశ మీదకి కానీ, ఇడ్లీ మీదకి కానీ, దేనికైనా చాలా బాగుంటుంది. ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని పెట్టుకున్నాను. ఇందులో గట్టిగా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెమే వేసుకోవాలండి. మనం టెక్స్చర్ చూసుకుంటూ వేసుకోవాలి, అన్నీ ఒకసారి వేసుకోవద్దు. కొంత తగినంత ఉప్పు వేసుకోవాలి. కలుపుకోవాలండి బాగా. మనకి దోశ బ్యాటర్ రెడీ అయిందండి. నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ తీసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ ఆనియన్స్తో ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్తో రబ్ చేస్తే మనకి దోశ అనేది చాలా బాగా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది, చాలా బాగుంటుంది. పల్చగా వేసుకోవాలి దోశ. దానివల్ల మన క్రిస్పీనెస్ బాగా తెలుస్తుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా కాలుతుంది. ఇంకొంచెం కాలాలి. ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకుందాము. చూడండి ఫ్రెండ్స్, దోశ కాలింది. ఇప్పుడు మనం తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చేస్తుందో, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేకుండా. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీగా, ఎంత పల్చగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి దోశ. క్రిస్పీగా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక దోశ కూడా వేస్తున్నాను. మీకు దోశ టెక్స్చర్ ఎలా ఉండాలో మీ ఇష్టం అండి. మేమైతే పల్చగా తింటాము, అందుకే మేము పల్చగా వేసుకుంటున్నాము. పల్చగా ఉంటే చాలా బాగుంటుంది. అంటే పూతరేకుల్లాగా సన్నగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా కాలింది. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీ రాగి దోశ రెడీ అండి. రాగి దోశ విత్ టమాటో చట్నీ. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా మా హెల్త్కి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలైట్ కుకింగ్ అండ్ ఆర్ట్స్.